మీరు నా జీవితంలో ఆనందాన్ని, ఈ ఇంటితో నాకున్న అనుబంధాన్ని రెండిటిని 3 ముళ్ళతో నాకు కాకుండా చేశావు. నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న నా బావని నాకు కాకుండా చేశావు. అంటే నువ్వు కనిష్క? ఎస్, నేనే కనిష్కని. నా జీవితాన్ని ఆర్పేసి ఇక్కడ తులసి కోటలో దీపం వెలిగిస్తున్నావా? నా ఆశల్ని ఆవిరి చేసి నువ్విక్కడ ఆనందంగా ఉంటున్నావా? నేను కాపురం చేయాల్సిన ఇంట్లో నువ్వు కాలు పెట్టి సంతోషంగా ఉండాలనుకుంటున్నావా? కానీ నేను అలా జరగనివ్వను, ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు ఈ ఇంట్లోకైతే రాగలిగావు, కానీ ఈ ఇంట్లో ఉన్న మనుషుల జీవితాల్లోకి రాలేవు, రానివ్వను కూడా. ఎప్పటికీ ఈ ఇంట్లో కోడలి స్థానం నాది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎన్ని దారుణాలైనా చేస్తాను. నేను కోరుకున్న జీవితాన్ని నేను పొందడం కోసం నన్ను నేను బాధ పెట్టుకోవడానికైనా వెనకాడను. ఏంటి, నమ్మడం లేదా? ఏం చేస్తున్నావు? అసలు ఏం చేస్తున్నావు? కనిష్క, ఏం చేస్తున్నావు అసలు నువ్వు? కుందన, అయ్యో వద్దు కుందన, ప్లీజ్ కుందన, నా మీద వెయ్యదు. ప్లీజ్ కుందన, వెయ్యకు. కనిష్క, ఏం చేస్తున్నావు? కుందన, ఎందుకు కుందన ఇలా చేస్తున్నావు? కుందన, అయ్యో అయ్యో అయ్యో, కొట్టొద్దు కుందన. అయ్యో, ఏంటిది? ప్లీజ్ కుందన, అయ్యో నన్నేం చేయొద్దు కుందన, ప్లీజ్ కుందన. అసలు నేను ఏమైనా చేసి కుందన, ఇది ఏమైంది? ఏమైంది కనిష్క? ఎందుకలా? ఫేస్ మీద కుంకుమేంటి? ఎందుకు అంతలా అరిచావు? చెప్పు. కనిష్క, ఏమైందో చెప్పు. ఫేస్ మీద కుంకుమేంటి? అయ్యో ఏం లేదులే అత్తయ్య. అది అనుకోకుండా పడిందిలే అత్తయ్య. ఇందులో కుందన తప్పసలు ఏమీ లేదు. అంటే కనిష్క మీద కుంకుమ పోసింది నువ్వేనా? అయ్యో అత్తయ్య, అది యాక్చువల్ గా తనే కావాలని కుంకుమ. వద్దులే కుందన, నువ్వు ఊరుకో. ఏదో తెలుసో తెలియకో నువ్వు కోపంలో చేసేసావు. ఇందులో నీ తప్పేం లేదు. ఎందుకిప్పుడు అనవసరంగా ఇదంతా అత్తయ్యకి చెప్పి అందరి మనసు నొప్పించడం? అత్తయ్య, నాకేం కాలేదు. ఇందులో కుందన తప్పేం లేదు. మనం ఇదంతా ఇక్కడితో వదిలేద్దాం. ఇది ఇక్కడితో వదిలేయండి. కనిష్క, అసలేం జరిగిందో చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. అత్తయ్య, దయచేసి నా మాట వినండి. తనే ఈ కుంకుమ. నువ్వాగు. నేనడిగింది కనిష్కని. నువ్వు చెప్పు కనిష్క. నేను ఎంతో ట్రై చేశాను కుందనా, కానీ
నేను అత్తయ్య గారికి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. ఎన్నో కలలు కని బావతో నేను జీవితాన్ని ఊహించుకున్నా. కానీ బావతో జీవితం నిజంగానే నాకొక కలలా మిగిలిపోయింది. నాకు దక్కని బావ నీకు దక్కాడు. బావని జాగ్రత్తగా చూసుకోమని నేను కుందనకి చెప్పి నా ప్రేమని నేను ఇక్కడితో మర్చిపోయి నేను అమెరికా వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాను. తనకి నా మాట నచ్చలేదు, లేక నేనే నచ్చలేదో తెలీదు. నన్ను చూడగానే చాలా కోపంతో ఇదిగో ఇలా నా మీద కుంకుమ పోసేసింది. అసలే బావ దక్కలేదని బాధలో ఉన్నాను. నన్ను ఇంకా అవమానించాలని అనుకుందో ఏమో అత్తయ్య. తన కోపం చల్లారక నన్ను కొట్టింది అత్తయ్య. అత్తయ్య నిజంగా లేదత్తయ్య, అసలు నేనేం చేయలేదు. నార్మల్. నా మేనకోడలు కనిష్కని నువ్వు కొడతావా? ఎంత ధైర్యం నీకు! ప్రేమించిన వాడు జీవితంలోకి వస్తాడు, పెళ్లి చేసుకొని ప్రేమగా చూసుకుంటాడు అనుకున్న నా కనిష్క ఆశలు కేవలం నీ వల్లే సమాధైపోయాయి. నువ్విప్పుడు బతకబోతున్న బతుకు, ఉంటున్న ఇల్లు అన్నీ తన భిక్ష. అలాంటి కనిష్క మీద చేయి చేసుకుంటావా? నిన్ను పెద్దమ్మా, కొత్త చూడు, ఈ కుందను ఎంత పనిచేస్తుందో. పెద్దమ్మా, ఏం జరిగిందో నాకు తెలియదు. కనీసం అడగాలని కూడా నేను అనుకోవడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, కుందన ఎప్పుడూ తప్పు చేయదు. అవును పెద్దమ్మా, కుందనకి ఇతరులు తప్పు చేస్తే సరిదిద్దడమే కానీ తను ఎప్పటికీ తప్పు చేయదు. కౌస్తుభ్, నాకే తప్పప్పుల గురించి చెప్తున్నావా? లేదు పెద్దమ్మా, నేను నీ ఒళ్ళో పెరిగాను, నీ పెంపకంలో ఎదిగాను. నేను మంచి చెడులను అంచనా వేయడం నువ్వే నాకు నేర్పావు. ఒక వజ్రాన్ని చూసి దాని విలువ చెప్పగలను. అలాంటి వజ్రం పెద్దమ్మా కుందన. అందుకే కుందన తప్పు చేయదని చెప్పగలను. కనిష్క తప్పు తప్ప ఇంకేదీ చేయదని నేను చెప్పగలను. నమ్మకంతో వంచడం, అబద్ధాలని వాడుకోవడం కనిష్కకి బాగా అలవాటు, కుందనకు కాదు. చూడు కౌస్తుభ్, నీకు కుందన మీద నమ్మకం, మాకు కనిష్క మీద నమ్మకం. ఏది ఏవైనా కళ్ళ ముందు కనిపిస్తున్నదే నిజం. కనిష్క బాధ నిజం కాబట్టి కుందన కనిష్కకి సారీ చెప్పాలి. లేదమ్మా, కుందన సారీ చెప్పదు.
స్వర్ణ ప్యాలెస్ ఇంటి కోడలు ఏ తప్పు చెయ్యకుండా ఎవరికి సారీ చెప్పదు. కౌస్తుబ్, కుందన, కనిష్కకి సారీ చెప్పమ్మా. తాతయ్య మీ కుందన్. కౌస్తుబ్, నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. నువ్వు సారీ చెప్పమ్మా. తాతయ్య నేనే తప్పు చేయలేదు. మీకోసం అయ్యో కుందన, నువ్వు నాకు సారీ ఏం చెప్పొద్దు. నువ్వు చాలా సుఖంగా ఉండాలి కుందన, అంతే. ఐఎమ్ సారీ కనిష్క. కనిష్క, కౌస్తుబ్తో నీ పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవటానికి నేను ఒక కారణం. నా వల్ల నీ జీవితంలో బాధ కలిగింది. అది పోగొట్టాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నీకు నచ్చిన కుర్రాడితో పెళ్లి చేయటం కూడా నా బాధ్యతే. అంతవరకు ఇది నీళ్ళే. ఎప్పుడైనా రావచ్చు, ఇక్కడే ఉండొచ్చు. పద కనిష్క. అత్తయ్య కుందన, రాత్రి ఏమన్నావు? వజ్రపతి మనవరాల్ని, స్వర్ణ కూతుర్ని, ఈ ఇంటికి కోడలిని అన్నా. ఇప్పుడేమైంది? హ, నీ అంతటా నువ్వే సారీ చెప్పావు. చెప్పేలా చేశాను. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే బేబీ. ముందుంది అస్సలికి. నేను సారీ చెప్పాను అని నువ్వనుకుంటున్నావు. నా బావ నా కోసం నిలబడ్డాడు అని నేను ఆనందపడుతున్నాను. స్వర్ణ ప్యాలెస్ గౌరవాన్ని నిలబెట్టడానికి ఎన్నిసార్లు నేను సారీ చెప్పమన్నా చెప్తాను. ఈ కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి ఎంతమందికి సారీ చెప్పమన్నా నేను చెప్తాను. చివరిగా ఒక్క మాట. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత ఎగిరిపడినా, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి చుట్టానివే. నేనెప్పటికీ ఈ ఇంటికి కోడల్ని. కుందన ఎప్పుడూ తప్పు చేయదు. ఒక వజ్రాన్ని చూసి దాని విలువ చెప్పగలను. అలాంటి వజ్రం పెద్దమ్మ కుందన.
థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సో మచ్ నన్ను అర్థం చేసుకున్నందుకు. అవును పిన్ని, అలాగే. సరే. అలాగే పిన్ని, సరే. కనిష్క, భువనేశ్వరి పిన్ని వస్తుంది. భువనేశ్వరి పిన్న ఎవరత్తయ్యా? మా వజ్రపతి మావయ్య గారి చెల్లెలు. మా భువనేశ్వరి పిన్నికి ఆచారాలు సాంప్రదాయాలంటే చాలా పట్టింపు. పిన్ని నీకు కౌస్తుబ్కి పెళ్ళైందనుకుంటుంది. పెళ్లికి రాలేకపోయాను, ఇప్పుడైనా వచ్చి ఇంట్లో జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించాలని వస్తుంది. కనిష్క, భువనేశ్వరి పిన్ని మాటంటే మావయ్యకి వేదం. భువనేశ్వరి పిన్నితో కుందన ఈ ఇంటి కోడలిగా ఉండడానికి అర్హత లేదని చెప్పించగలిగితే ఆ కుందన తనంతట తానే ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోవాల్సొస్తుంది. ఆ పని నేను చూసుకుంటానత్తయ్యా. సరే, భువనేశ్వరి పిన్ని వస్తున్న విషయం అక్కకి చెప్దాం పద. దేవుడా, ఒకసారి ఆగమని చెప్పు. దేవుడా, ఇంకా సేపట్లో మా భువనేశ్వరి అత్తయ్య వస్తుంది. మా అత్తయ్య ఇంట్లో ఏం చెప్తే అది శిలాశాసనం. మా అత్తయ్యకి ఆచారాలు సాంప్రదాయాలు అంటే చాలా పట్టింపు. మా అత్తయ్య ఈ ఇంట్లో పెళ్ళైన కొత్త జంటకి కొన్ని కార్యక్రమాలు జరిపించాలని వస్తుంది. కానీ కొందరు మనుషులు వాటిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దేవుడి కార్యక్రమాలంటే నీ కార్యక్రమాల్ని ఇబ్బంది పెట్టడం అంటే అమ్మో, అందుకే చెప్తున్నాను, నీకే చెప్తున్నాను. వినిపిస్తుందా? థ్యాంక్ యూ పిన్ని. వినిపించినట్టే ఉంది. వస్తాను స్వామి, వస్తాను. వదిన, బాగున్నావా వదిన? బాగున్నాను. ఎన్నాళ్ళైంది? మీరు బాగున్నారా? అన్నయ్య, అమ్మా భువనేశ్వరి, బాగున్నావా? బాగున్నానన్నయ్య. నువ్వెలా ఉన్నావన్నయ్య? నువ్వు వస్తావని నిన్న సాయంత్రం నుంచి అన్నయ్య ఎదురు చూస్తున్నాడమ్మా. నేనంటే మీకెంత ప్రేమో నాకు తెలీదా అన్నయ్య? కౌస్తు, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. నన్ను ఆశీర్వదించండి. లేమ్మా, లే.
ఏంటమ్మాయి నిన్న పెళ్ళైన దానివి ఇలాగే ఉండడమేంటి? ఈ డ్రెస్ ఏంటి, ఈ బాలకమేంటి? అసలు కొత్త కోడలంటే ఎలా ఉండాలి?